సెక్రటరీ విజ్ఞాన్ హరీష్. పట్టణాల్లో ఉన్న పాఠశాల కంటే పోటీగా తయారు చేయ తపన పడుతూ ఉపాధ్యాయులందరూ ఎంతో శ్రమిస్తున్నారు. వారందరికీ మరొక్కసారి శిరస్సు నుంచి నమస్కరించు. విద్యాభివృద్ధి లక్ష్యంగా అహర్నిశలు చేస్తూ వస్తున్న ప్రైవేట్ పాఠశాల యజమాన్యాలకు, ఉపాధ్యాయులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నేడు ఈ సన్మానోత్సవ కార్యక్రమం నిర్వహించుకోవడం మనందరికీ గర్వకారణం. అటువంటి దీక్షతో విద్యా అభ్యసిస్తున్న ఉపాధ్యాయులందరూ సన్మాన గ్రహీతలే. వాస్తవానికి సమాజంలో ప్రైవేట్ పాఠశాల అంటే ఒక రకమైన దృష్టితో చూస్తారు. మండల కేంద్రాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో తమ వంతుగా నాణ్యమైన విద్యను అందించడానికి పాఠశాల ఏర్పాటు చేయబడ్డాయి. ఏ చెట్టుకి ఎంత గాలినట్టుగా ఆయా ప్రాంతాలను బట్టి ప్రైవేట్ పాఠశాలలు నెట్టుకొస్తున్నాయని చెప్పవచ్చు. ఫీజులు భారీగా వసూలు చేస్తున్న అపవాది మధ్య కాలంలో బలీయంగా వినిపిస్తున్నప్పటికీ వాస్తవానికి వచ్చే ఫీజుల కంటే మిగిలిన అప్పులే ఎక్కువగా ఉన్నాయి. నేడు ఈ సన్మానోత్సవ కార్యక్రమం నిర్వహించుకోవడం మనందరికీ గర్వకారణం. అటువంటి దృష్టితో విద్యా అభ్యసిస్తున్న ఉపాధ్యాయులందరూ సన్మాన గ్రహీతలే. వాస్తవానికి సమాజంలో ప్రైవేట్ పాఠశాల అంటే గ్రామీణ ప్రాంతాల్లో తమ వంతుగా నాణ్యమైన విద్యను అందించడానికి పాఠశాల ఏర్పాటు చేయబడ్డాయి. ఏ చెట్టుకి ఎంత గాలినట్టుగా ఆయా ప్రాంతాలను వస్తున్నాయని చెప్పవచ్చు. ఫీజులు భారీగా వసూలు వినిపిస్తున్నప్పటికీ వచ్చే ఫీజుల కంటే మిగిలిన అప్పులే ఎక్కువగా ఉన్నాయి. ఇంత గొప్ప విశేషం ఏంటి సార్? ఎందుకు 3 సార్లు మీరు ప్రోటోకాల్ తప్పి ప్రవర్తించారు అంటే ఆయన చెప్పాడట, బాబు నేను ఈ రాజరికానికి రాకట ముందు నాకు విద్యాబుద్ధులు నేర్పిన నా గురువు శంకర్ దయాళ్ శర్మ గారు, అందుకే నేను ఈ ప్రోటోకాల్ని తప్పించి ఆ గురువు గారి కొరకు నేను ఇంత గౌరవ మర్యాదలు సూచించాల్సి వచ్చిందని చెప్పారు. థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు. ఎక్కువగా మాట్లాడితే క్షమించండి. థ్యాంక్ యూ సార్. స్టేట్ సెక్రటరీ జగ్గు మల్లారెడ్డి గారికి, స్టేట్ ప్రెసిడెంట్ శేఖర్ రెడ్డి గారికి, ముఖ్య అతిథి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారికి, ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రైవేట్ స్కూల్స్ కరస్పాండెంట్స్కి మరియు టీచర్స్కి, టీఆర్ఎస్ పార్టీ లీడర్స్కి, ప్రెస్ సోదరులకి, మీడియా సోదరులకి నా యొక్క నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. బడ్జెట్ స్కూల్స్ అసోసియేషన్ ఎందుకు ఆవిర్భవించింది అని అంటే మీకు అందరికీ తెలుసు. ఈరోజు గ్రామాల్లోకి కార్పొరేట్ స్కూల్స్ చొచ్చుకొస్తున్నాయి. కార్పొరేట్ విధానము, వాళ్ళ ఫీజులు, వాళ్ళు చెప్పే విధానం మీకు అందరికీ తెలుసు ఏ రకంగా ఉంటుంది. మనము ఏ రకంగా పనిచేస్తామో మీకు అందరికీ తెలుసు, ఎంత కష్టపడుతున్నామో తెలుసు. టస్మా అని ఒక అసోసియేషన్గా మనం ఏర్పాటు చేసుకున్న రోజు తెలంగాణ రాష్ట్రానికి ముందు టస్మా 4 ముక్కలై ఆ టస్మాలో ఉన్న వాళ్ళు కూడా కార్పొరేట్ సంస్థల వాళ్ళతో కుమ్మక్కై దాంట్లో మన మెగలేము మనకు కుదరదు. తెలంగాణ ఏ రకంగా అయితే ఆవిర్భవించిందో కేసీఆర్ గారి సారథ్యంలో ఆ రకంగా ఈ బడ్జెట్ స్కూల్స్ అసోసియేషన్ కూడా దాంట్లో విడిపోయి శేఖర్ రెడ్డి గారు, జగ్గు మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఆవిర్భవించారు. తెలంగాణను అభివృద్ధి చేయాలనే ఒక ఆకాంక్షతోని తెలంగాణ ముందెట్లా ఉండే ఇప్పుడు ఎట్లుండే మీరే గమనించాలి. మోర్తాడ్నే చూసుకోండి ఎంత అభివృద్ధి చెందింది. ఏ రోజు కూడా నేను మొదటిసారి పోయినప్పుడు అన్న తాగునీరు కష్టాలు ఉన్నాయి. మా భీమగల్లో తాగునీటి కోసం నేను లయన్స్ క్లబ్ ద్వారా ట్యాంకర్లు పెట్టి పంపిస్తుండే గల్లీలకు. అలాంటి పరిస్థితి అన్న దగ్గరికి పోయిన ఇంటికి పోయి తాగునీరు సాగునీరు కావాలన్నా అని చెప్తే ఇట్లా తలగా చూపిండు. అంటే అన్నీ నాకు తెలుసు, నువ్వేం చెప్తున్నావు, నువ్వు అదే పనిలో ఉన్నామని. అంటే చాలామందికి సమయం ఇవ్వకుండా, కలవకుండా వాళ్ళు ఆ యొక్క యత్నంలాగా తీసుకొని ఆ 10 సంవత్సరాలు కష్టపడి తెలంగాణను అభివృద్ధి చేసిండ్రు. కాబట్టి అన్న మీరు ఈరోజు ఎంతో బిజీగా ఉన్నారు. ఆ బిజీ టైంలో కూడా మాకు టైం ఇచ్చి మా టీచర్స్ని సన్మానం చేయాల్సిందిగా మీ
ఇక్కడికి టీచర్ వృత్తిని ఎన్నుకొని బెస్ట్ టీచర్లు అంటామా, బెస్ట్ గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పవిత్రమైనటువంటి వృత్తిలో ప్రతిరోజు ఎన్నో త్యాగాలు చేస్తూ మన మెదడుకు పదులు పెడుతూ ఎన్నో బాధలను పక్కన పెడుతూ పేరు పేరు ఓయి విద్యార్థి ఓయి స్త్రీలు కలిగించు మంగళ రేఖవు నీవు, స్త్రీలు కలిగించు మంగళ రేఖవు నీవు, కలుషమంటని మంచి మార్గముల నడచి వారు ఇచ్చినటువంటి గుర్తింపే కదా. మరి మనకెందుకు ఇవ్వరు ఉపాధ్యాయ అవార్డు అంటే తెలంగాణలో కొన్ని జిల్లాలకు వర్తిస్తున్నాయి. మా సిద్దిపేట జిల్లాలో డిఓ గారితో కొట్లాడి మా రీసన్న సహకారంతో ప్రతి సంవత్సరం ఒక 8 అవార్డులు తీసుకుంటాం గవర్నమెంట్ పాఠశాలకు ధీటుగా వారి ఆధ్వర్యంలో. మరి ఇక్కడ కూడా వేముల ప్రసాద్ అన్న అసెంబ్లీ టైగర్, మరి ఆయన కూడా నిజామాబాద్ జిల్లాలో కూడా ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించే విధంగా కలెక్టర్ గారితో కానీ డిఓ గారితో కానీ మాట్లాడి వచ్చే విద్యా సంవత్సరం తప్పకుండా వీరికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను గవర్నమెంట్ నుంచి అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి వేముల ప్రశాంత్ అన్న గారిని రాష్ట్ర కార్యవర్గం తరఫున కోరుతా ఉన్నాను. బడ్జెట్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆర్మూర్ డివిజన్ అధ్యక్షులు గౌరవనీయులు గిరి గారికి, అట్లాగే దీన్ని బీ స్మార్ట్ అంటున్నారు. బీ స్మార్ట్ యొక్క రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనందరినీ కలవడానికి మీ అందరితో ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొంచుకోవడానికి సిద్దిపేట నుంచి అంత దూరం నుంచి వచ్చినటువంటి సోదరుడు మల్లారెడ్డి గారికి, నా ఆత్మీయ సోదరుడు, ఈ ప్రాంతంలో ఈ స్పాట్ యొక్క వ్యవస్థాపకుడు, బెంగల్ లిటిల్ ఫ్లవర్ స్కూల్ కరెస్పాండెంట్ తమ్ముడు షఫీ గారికి, అట్లాగే ఈ బీ స్మార్ట్ యొక్క ఆర్మూర్ డివిజన్ యొక్క అసోసియేషన్లో పనిచేస్తున్నటువంటి గౌరవనీయులు రవీందర్ గారికి, హరీష్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి అధ్యక్షులు ఏరియా గారికి, ఏరియా మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మీ బీ స్మార్ట్ యొక్క సభ్యుడు సోదరుడు నాకు ఉద్యమకారుడు పూర్ణానంద గారికి, అట్లాగే మూర్త తాజా మాజీ డిప్యూటీసీ సభ్యులు రవి గారికి, వైస్ ఎంపీపీ శ్రీనివాస్ గారికి, మూర్త పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ నవీన్ గారికి, మూర్త మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పాపాయి పవన్ గారికి, అట్లాగే మోతాడ్ సర్పంచ్ తాజా మాజీ తమ్ముడు ఆనంద్ గారికి, ఈ కార్యక్రమానికి ఆయుపత్రైనటువంటి గురుదేవులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మొట్టమొదటిగా ఈ గురు పూజోత్సవం సందర్భంగా, ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయుని అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నేను రాగానే నాకు అఖండ స్వాగతం పలికినటువంటి ఆ లిటిల్ ఫ్లవర్ స్కూల్ పిల్లలు నాకు మార్చ్ పాస్లో నాకు వెల్కమ్ బ్యాక్ చెప్పినటువంటి ఆ పిల్లలందరికీ, బ్రహ్మాండమైన నృత్యంతో ఆదరించిన నాకు స్వాగతం పలికినటువంటి ఆ చిన్నారులకు నా దీవెనలు తెలియజేస్తా ఉన్నాను.
మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారం. తమ్ముడు షఫీ నాకు ఫోన్ చేసి అనేక ప్రైవేట్ స్కూల్ టీచర్స్కి సన్మాన కార్యక్రమం పెట్టాము, మీరు రావాలి తప్పకుండా అంటే వస్తారు. దాన్ని ఏమన్నా మా భాగ్యం, గురువుల్ని సన్మానించడం కంటే గొప్ప పని ఏముంటుంది అని చెప్పి ఆయనతో అనడం జరిగింది. దాన్ని అందుకొని ఆయన ఈ బడ్జెట్ స్కూల్, ప్రైవేట్ మేనేజ్మెంట్ స్కూల్స్ అంటే నాకు వచ్చే అర్థం కాదు. ఇదేంటి సత్యమో కొత్తగా చెప్తావు నువ్వు అన్నాను. అంటే అవునన్నా ఇది కొత్తగా ప్రారంభించడం, ఈ ప్రైవేట్ స్కూల్స్ యొక్క డైమెన్షన్ మారిపోతూ ఉన్నది. ఆ సందర్భంలో మా ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలలో ఉన్నటువంటి అసమానతలు ఎక్కువవుతూ ఉన్నాయి, సమస్యలు కూడా ఎక్కువవుతూ ఉన్నాయి. దానికోసం అసలు మొదలు ఏర్పడినటువంటి సంస్థలు వారి యొక్క ప్రయోజనాలు భిన్నంగా పోతూ ఉన్నాయి. అందుకే మేము ఈ కొత్తగా ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసామన్న మాట చెప్పినాను. తప్పకుండా వస్తా అని చెప్పి ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. నా మహాభాగ్యం అని చెప్పి మేము మనం చేస్తాం. అయితే దీంట్లో ఈ ఆర్మూర్ డివిజన్లో 46 స్కూల్స్ దీంట్లో మెంబర్షిప్ తీసుకున్నాయి. ప్రతి స్కూల్ నుంచి ఒక ఇద్దరికి ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ టీచర్స్కి సన్మానం చేసే కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు. చాలా సంతోషం. దీని యొక్క ఉద్దేశం కూడా గిరిగారు చెప్పినారు. మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుని యొక్క కృషిని గుర్తించి వారిని సమాజానికి పరిచయం చేయడమే ఈ యొక్క సన్మాన కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అన్న విషయం చెప్పినారు. చాలా సంతోషం. ఇంతకుముందే గిరిగారితో మాట్లాడుతూ ఉపాధ్యాయులు తక్కువ ఉన్నారు, ఉపాధ్యాయులు ఎక్కువ ఉన్నారు అన్న మాట మాట్లాడినాడు. ఇక్కడ చూస్తే 90% మీరు లేడీ టీచర్స్ కనిపిస్తూ ఉన్నారు, 10% మగవాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. ఆయన అన్నమాట ఏంటంటే నిజమే సార్, నేను 80% ఉంటారా అంటే లేదు సార్ 90% ఉంటారు అన్న మాట చెప్పినా. నేను ఎప్పుడైనా స్త్రీ పక్షపాత్రి. నా లైఫ్ మొత్తం కూడా నాకు సంపూర్ణ నమ్మకం ఏంటంటే నేను మిమ్మల్ని ఏదో తక్కువ చేసినట్టు కాదా అనుకోవద్దు. మీకు కూడా అక్క చెల్లెలు ఉంటారు, అమ్మ ఉంటుంది. డెఫినెట్గా ఒక ఆడది తలుచుకుంటే కానీ పని అంటూ ఏది లేదు అని నా ఉద్దేశం. నేను పూర్తిగా నమ్ముతాను. ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం బాగుంది అంటే దాని వెనకాల స్త్రీ యొక్క కఠోర శ్రమ ఉంటుంది అని చెప్పి ప్రధానంగా నమ్మే వ్యక్తుల్లో మొదటి వ్యక్తి నేను మీ అందరికి మనం చేస్తాను. మీరు మల్టీ టాస్క్ చేస్తారు. మీరు లేడీస్ వాస్తవంగా మేము ఏం చేస్తాం, మేము ఆఫీస్ పోతాం వస్తాం అంతే. దాని మీద మల్టీ టాస్క్ ఉంటాం మీరంతా. ఇంట్లో అత్తమామలు ఉంటే అత్తమామల బాగోగులు చూసుకోవడం, భర్త బాగోగులు చూసుకోవడం, పిల్లల బాగోగులు చూసుకోవడం, ఇంటి పని చేసుకోవడం, వంట పని చేసుకోవడం, మళ్ళీ వచ్చి మాతో సమానంగా ఆఫీస్కి వచ్చి పనిచేయడం. ఇది మా వల్ల కాదు వాస్తవం. కాబట్టి ఆడది పరాశక్తి అని అంటారు, స్త్రీ పరాశక్తి అని అంటారు. మీకంటే శక్తివంతులైన వాళ్ళు ఎవరు ఉండరు. చాలా సంతోషం. ఈ విద్యారంగంలో స్త్రీల యొక్క సేవ, కృషి మరవరాలు. వాళ్ళ మీ అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉన్నదని చెప్పేసి మనం చేస్తాం. నిర్వర్తిస్తున్నందుకు మీ అందరూ కూడా
షఫీ వారి టీంకి, ఈ బీస్మార్ట్ యొక్క కార్యవర్గ సభ్యులందరూ కూడా నా శుభాకాంక్షలు. ఇకపోతే మొట్టమొదటిగా చిన్నారులని వాళ్ళకు విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళని మంచి విద్యావంతులుగా చేసి తద్వారా ఒక బలవంతమైనటువంటి అర్థవంతమైనటువంటి సమాజాన్ని నిర్మింపజేసి తద్వారా భారతదేశం యొక్క అభివృద్ధిలో ముఖ్య భూమిక పోషిస్తున్నటువంటి మీ అందరికీ ఉపాధ్యాయులందరికీ కూడా నా నమస్కారాలు, నా పాదాభివందనాలు తెలియజేసుకుంటాను. మనందరికి తెలుసు ఈ టీచర్స్ డే అనేది ఈ 5th సెప్టెంబర్ చేసుకుంటా ఉంటాం. ఇది కొత్తగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ 5th సెప్టెంబర్ అనేది మన భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క బర్త్డే రోజు, జయంతి రోజు. అంటే ఒక ఉపాధ్యాయుడిగా కొనసాగినటువంటి వ్యక్తి ఈ దేశం యొక్క అత్యున్నతమైన పదవికి, ఆ పదవిలోకి వచ్చి ఆ పదవికే వందనించినటువంటి వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు కూడా మన ఉపాధ్యాయుడే. కాబట్టి ఆయన బర్త్డే రోజు ఉపాధ్యాయ దినోత్సవం అని చెప్పి జరుపుకుంటారు. ఎందుకంటే మనకు తెలుసు మనం పుట్టగానే మన మొదటి గురువు మన తల్లి. తల్లి తర్వాత మనకు విద్యాబుద్ధులు నేర్పించి మనం ప్రగతిలోకి వచ్చేంత మట్టుకు మనకు సంస్కారాన్ని నేర్పి మనకు అన్ని కూడా మంచి లక్షణాలు అలవడేటట్టు చేసి మనం బుద్ధిలోకి వచ్చేంత మట్టుకు మనతో కూడా ఉండే వ్యక్తే గురువు. కాబట్టి తల్లి తర్వాత తల్లి లాంటి గురువులు మీరు గురువులు. ఇంతకుముందు మల్లారెడ్డి గారు కూడా అన్నారు, గురువు అనేది ఒక కేవలం పాఠాలు చెప్పే వ్యక్తి కాదు, మనలో సంస్కారాన్ని, మనలో ప్రేమని అన్నింటినీ కూడా పంచే వ్యక్తి. గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురుదేవో పరమేశ్వర. అంటే ఏంటి? మన ముగ్గురు దేవుళ్ళు. మనం ఎక్కువగా పురాణాల ప్రకారం బ్రహ్మ, విష్ణువు, శివుడు, మహేశ్వరుడు. మొత్తం ఆ ముగ్గురు దేవుళ్ళ చుట్టే మన భక్తి భావన ఉంటుంది. వారి అవతారాలు అనేక. కానీ ఈ ముగ్గురు కలిపితే వచ్చే వ్యక్తే గురువు అన్నట్టు ఉద్దేశం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో పరమేశ్వర్. కథను చెప్పాను, ఇక శ్లోకం అంతా చెప్పాను. కాబట్టి గురువుని ఒక దేవుళ్ళగా పూజించబడుతున్నటువంటి ఈ సమాజంలో మీరు గురువులుగా ఉండడం అదృష్టంగా అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. డెఫినెట్గా ఈ సమాజం నిర్మాణం కోసం మీరు పడుతున్న శ్రమ, మీరు వెచ్చిస్తున్నటువంటి సమయం, మీ త్యాగం ఇవన్నీ కూడా వెలకట్టలేనివి. ఈ టీచర్స్ డే సందర్భంగా, గురు పూజోత్సవ సందర్భంగా మీ అందరికీ కూడా ఈ సమాజ పక్షాన నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. చాలా నేను
నేను 4th క్లాస్ దాంట్లో కూడా ప్రైవేటు స్కూల్ కాదు, ఒక టీచర్ ఉండేది. మా కుటుంబం చాలా పెద్ద కుటుంబం. మాకు 6 మేనత్తలు. మా 6 మేనత్తల పిల్లలు, మేము, మా ఇంట్లో ఒక క్రికెట్ టీం ఉండేది. 12 నుంచి 15 మంది ఉండేది పిల్లలు. అయితే మా నాయనమ్మ ఒక ప్రైవేట్ టీచర్, అయ్యవారు ఆయన మా వేలుపూరు తీసుకొచ్చి మా కోసమే ఆయన పెట్టి మేము ఆయన దగ్గర చదువుకున్నాం. గమ్మత్ ఏంటంటే మా క్లాసులు లేవు. 4వ క్లాస్ అంతా కూడా ఆయన దగ్గర చదువుకోవడమే. ఆయన ఓన్ సిలబస్. ఆయన ఎంత గొప్పగా ఉండే అంటే ఆయన ఓన్ సిలబస్. మన మ్యాథ్స్ ఆయన ఓన్గానే బుక్స్ లేవు, బుక్స్ ఏమి ఉండకపోయేది. మాకు పరుపు ఉండేది, ఆయన చెప్పేది. మేము 15 మంది, ఒకడు ఒకే ఏజ్. వాళ్ళకి సరిపడా స్టాండర్డ్స్ ఒకటేసారి చెప్పేది ఆయన. అంటే నాకు సపోజ్ నాకు ఆ చెప్తే ఇంకా ఆయనకి కొద్దిగా వాక్యాలు రాయడం నేర్పిస్తుంది, ఇంకోైనా పద్యాలు రాయడం నేర్పిస్తుంది. అంటే మల్టీ టాస్క్లో పనిచేసేవాడు ఆయన, ఆ టీచర్. మేము స్కూల్కి పోయి మేము 5th డైరెక్ట్ మా 5th క్లాస్ అడ్మిషన్. మాకు 4వ క్లాస్ దాకా మాకు అడ్మిషన్ లేవు, స్కూల్ లేదు, ఏం లేదు. ఆయన చెప్పిన చదువుతో మేము ఎంట్రన్స్ రాస్తే మాకు పరీక్ష తీసుకునేది. మళ్ళా ఆయన ఛాలెంజ్ చేశారు, నా దగ్గర చదివిన పిల్లలు 4 సంవత్సరాలు నా దగ్గర చదివిన పిల్లలు మీ దగ్గర 5th జాయిన్ అవుతారనేది. ఈ హెడ్ మాస్టర్ వాళ్ళు ఈరోజు ఉండేది కొద్దిగా. కానీ ఈయన ప్రైవేట్ స్కూల్లో ఏమో అయ్యవారు చెప్తే మేము 5th జాయిన్ చేసుకోవాలా అని ఇంకో ఉండేది. వాళ్ళు ఎగ్జామ్ పెట్టేది, మ్యాథ్స్, తెలుగు అన్నీ. మేము టాప్ వచ్చేది ఎగ్జామ్లు. అక్కడ ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ ఫస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్కి ఉంటుంది, తర్వాత మెల్లమెల్లగా వేరే వాళ్ళు కూడా వచ్చి స్టార్ట్ అయ్యారు. ప్రతి ఒక్కళ్ళు కూడా 5th అడ్మిషన్ వచ్చేది వేల్పూర్ హై స్కూల్. మేము 5th జాయిన్ అయిన వాళ్ళం. మళ్ళీ ఆ 5th క్లాస్లో మళ్ళీ మేమే టాపర్, అయ్యవారిని చదివిన వాళ్ళమే టాపర్ క్లాస్లో. 5th to 10th నేను మా క్లాస్లో టాపరు, మా చెల్లెలు టాపరు, మా తమ్ముడు టాపరు, అంత టాపే క్లాస్లో. అంటే అంత గొప్ప ఫౌండేషన్ మాకు ఒక ప్రైవేట్ టీచర్ దగ్గర దొరికిందని చెప్పడానికి మీకు విషయం చెప్తాను. తర్వాత హై స్కూల్లో కూడా చాలా గొప్ప టీచర్స్ ఉండేది. మాకు మోహన్ రెడ్డి గారు ఉండేది, అనంతరాములు సార్ ఉండేది, తెలుగు పండిత్. ఆయన అష్టావధానం అన్నీ చెప్పేది. ఆయన ఉన్నట్టుండి ఛందస్సును జోడించి మరీ పద్యాలు చెప్పేది, ఉన్నట్టుండి అలవోకగా చెప్పేది. ఏ టాపిక్ ఇస్తే ఆ టాపిక్ మీద అనంతరాములు గారని ఆయన నేషనల్ అవార్డు విన్నర్. ఆయన వాళ్ళు ఆల్మోస్ట్ 7-8 years మాకు చెప్పింది. చాలా గొప్ప సంజయ్ రెడ్డి గారు ఉండేది. చాలా గొప్ప టీచర్స్ దగ్గర మేము చదువుతున్నాం. మేము ఇవాళ స్థితికి రావడానికి డెఫినెట్గా 100కి 90% టీచర్సే అని చెప్పి బలంగా నమ్ముతా ఉన్నా నేను. ఇకపోతే ఈ సన్మానం అనేది నా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్గా కనిపిస్తూ ఉంది నాకు. ఇంతకుముందు నేను వెళ్ళలేదు. ప్రైవేట్ స్కూల్ టీచర్స్ని సన్మానం చేసే ఒక కార్యక్రమం అది తెలియట్లేదు. డెఫినెట్గా ఇది ఒక మంచి సాంప్రదాయం, దీన్ని ఇట్లనే కొనసాగించబడాలి. ఈ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ టీచర్కి సన్మానం చేస్తే మీకు మీ పని పట్ల ఇంకా మీకు అభిమానం పెరుగుతుంది. ఇవాళ సన్మాన గ్రహీతలు ఎవరైతే ఉన్నారో ఎందుకంటే ఎవరైనా ఏమనుకుంటారో నేను నా స్టాండర్డ్ని కాపాడుకోవాలి అనుకుంటారు. అనుకొని మీ పని పట్ల మీకు బాగా అభిమానం పెరుగుతుంది. మిమ్మల్ని చూసి మీ తోటి టీచర్స్ కూడా ఒక ప్రేరణ. ఇవాళ ఈమెకు వచ్చింది, లేకపోతే ఈ సార్కి వచ్చింది, ఇవాళ రేపు నేను తెచ్చుకోవాలన్న ఒక ఇన్స్పిరేషన్ కూడా కలుగుతుంది అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. అట్లాగే ఇంకా నేను ఒక అడుగు ముందుకేసి నేను ఇప్పుడు ఇక్కడ సెంట్రలైజ్ చేసినాను. ఏ స్కూల్లో ఆ స్కూల్లో కూడా సన్మానాలు చేస్తే ఆ తల్లిదండ్రులు మీ స్కూల్ డే ఉంటుంది, మీ స్కూల్ డే రోజున పిల్లల ముందు, ఆ పేరెంట్స్ ముందు
సేమ్ ఇదే కార్యక్రమం చేస్తే టీచర్స్ యొక్క మీ యొక్క గౌరవం, ఈ ఉపాధ్యాయుల యొక్క గౌరవం బ్రహ్మాండంగా పెరుగుతుంది. ఆ విద్యార్థుల దగ్గర కావచ్చు, ఆ సమాజంలో కావచ్చు అని చెప్పి నేను భావిస్తాను. నేను స్కూల్లో చేయాలని చెప్పి నేను మీకు సలహా మాట్లాడినాను. టీచర్స్ మీ బ్రాండింగ్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక మాట చెప్పి నేను మాట్లాడుతుంటే అనంతరాములు గారిని గుర్తు చేస్తుంది. ఆయన అలవోకగా ఒక టాపిక్ ఇస్తే మాట్లాడుతూ ఛందస్సుతో కూడినటువంటి పద్యాలు అలవోకగా చెప్పేసేది. అట్లా ఆయనకు ఒక బ్రాండ్ ఉండేది మా దగ్గర. ఆయన మంచిగా అభినయించేది. ఆయన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారం ఆయన మేకప్ వేసుకొని ఆయన నాటకం వేస్తే నిజంగా శ్రీకృష్ణునే చూస్తున్నాం అన్నంత గొప్పగా ఫీల్ అయ్యేది అనంతరావు గారిని చూస్తుంది. అట్లా మోహన్ రెడ్డి గారు ఆయన ఇంగ్లీష్ అండ్ సోషల్ స్టడీస్ చెప్పారు. అసలు ఆయన క్లాస్లోకి వస్తే ఒక్క స్టూడెంట్ కూడా కళ్ళు కదలకపోతే ఆయనే చూస్తూ కూర్చునేది. అంత జాగ్రత్తగా వినేది ఆయన చెప్తా ఉన్నాను. అట్లా మీరు బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి. చక్కగా చెప్పింది. కొత్త పద్ధతులు ఇప్పుడు మీరు సన్మానాలు చేస్తే కూడా వాళ్ళకి ఆ ఇన్స్పిరేషన్తో కొత్త పద్ధతులు కలుపుకునే అవకాశం ఉంటుంది. టీచింగ్ స్కిల్స్, టీచింగ్లో కూడా అనేక రకాల కొత్త పద్ధతులు వస్తూ ఉన్నాయి. మీరు గూగుల్ వెళ్ళండి, సెర్చ్ చేయండి, చాలా కొత్త పద్ధతులు వాళ్ళు వస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇన్స్పిరేషన్ తీసుకోవడం నేను భావిస్తా ఉన్నా. చెప్పినట్టుగానే మీరు పడే కష్టానికి, తను రిటైర్డ్ టీచర్, మీరు పడే కష్టానికి మీకు అనుకున్నందుగా వేతనాలు లేవు అన్నమాట చెప్పినారు. అది వాస్తవమే. బట్ స్టిల్ ఉన్నంతలో యాజమాన్యాలు మీరు చేస్తూ ఉన్నారు. మీరు సన్మానాలకు మీరు అర్హులుగా మీరు రూపొందుతున్నారంటేనే మీ యొక్క ప్రొఫెషన్ని మీరు ప్రేమించి దాంట్లో కొత్త పద్ధతులు కలుపుకొని పిల్లలకు వాళ్ళని మీరు చేసే పని అందరి ప్రొఫెషన్స్ వేరు, మీ ప్రొఫెషన్ వేరు. మీ ప్రొఫెషన్ నేషనల్ బిల్డింగ్ ప్రొఫెషన్ వేరు. జాతి నిర్మాణ ప్రక్రియలో మీరు భాగస్వామ్యం. కాబట్టి తప్పకుండా మీకు సన్మానం జరగాల్సిందే, మీరు సన్మానించబడాల్సిందే అని చెప్పి నేను సంపూర్ణంగా భావిస్తా ఉన్నా. ఇకపోతే చెప్పిన అరుణ్ ఏదన్నా టీచర్స్ ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారని, పరీక్ష పెడుతున్నప్పుడు తెలియలేదు, మా ఆత్మవిశ్వాసాన్ని ప్రేరేపిస్తున్నారని, మార్కులు ఇస్తున్నప్పుడు తెలియలేదు, మాలో సామర్థ్యాన్ని నింపుతున్నారని, ఈ క్షణం తెలుస్తుంది, మాలో ఒక విశాల ప్రపంచాన్ని సృష్టిస్తున్నారని, మమ్మల్ని ఒక మహాశక్తిగా మలచారని. కాలం వెనక్కి వెళ్తే మీతో మళ్ళీ దెబ్బలు తింటాం, మీ అనురాగానికి పాత్రలమవుతాం. కేసీఆర్ గారి వెంబట, మా తండ్రి స్వర్గీయ సురేంద్ర రెడ్డి గారి వెంబట, తర్వాత 2010 నుంచి నా వెంబట ఉద్యమంలో పనిచేసినటువంటి వ్యక్తి ఆయన. మీ సభ్యుడు, మీ బీ స్మార్ట్ ఒక సభ్యుడు ఆయన. అంటే మేము మర్చిపోలేము ఆ ఉద్యమ సందర్భాలు. అప్పుడు అధికారం లేదు, చేయలేం, డబ్బులు లేవు, చేయలేం. పోనీ మాతో ఉన్న ఉద్యమకారులకు పదవులు లేవు, సర్పంచులు కాదు, ఎంపీటీసీలు కాదు, ఎంపీపీలు కాదు, అంతా సామాన్యమైనటువంటి ఉద్యమకారులు. అయితే ఆ రోజుల్లో మేము ఉద్యమ సందర్భంలో అనేక మీటింగ్లకు వెళ్ళవలసిన ఆవశ్యకత ఉండేది. మాకున్నటువంటి ఆర్థిక వనరులు తక్కువగా ఉంటుండే. ఆ సందర్భంలో మేము మీటింగ్లు పోవడానికి అనేక సందర్భాల్లో మాకు బస్సు సౌకర్యం కల్పించి, మీ బస్సుల్ని మాకు ఇచ్చి, ఆ రోజు ఉద్యమాన్ని మీ వంతు పోతున్న ఉద్యమంలో పోషించారు అని చెప్పి నేను ఈ సందర్భంలో గుర్తు చేసుకుంటా ఉన్నా. ఎందుకంటే అవి పాపం ఈ లోకల్లో తిరిగే బస్సులు, హైదరాబాద్ దాకా పోవాలి, వరంగల్ దాకా పోవాలి మీటింగ్లో. కొన్ని యాజమాన్యాలు పాపం ఇంకా ముందు పోయేది, ఈ బస్సులు 40 సార్లు ఎక్కడ దాకా పోసారని మేము బలంగా పెడుతుంటే మా పని మాకు కావాలి, మాది ఇంపార్టెంట్. ఉద్యమంలో ఎంత వీలైతే అంత జనం పోవాలి,
ఉద్యమం సక్సెస్ కావాలి, తెలంగాణ రాష్ట్రం సాధించబడాలి అని ఒకే ఒక దృక్కోణం మాకుండేది. మా మూల సూత్రం అది. ఏ మీటింగు, ఏ ఉద్యమ సందర్భంలో ఎటువంటి మీటింగ్ చేసినా సక్సెస్ చేయాలని. మరి దానికి ఇక మేము ఏం లేదు సార్, బాగానే ఉన్నది, మేము చేపిస్తాం, ఏమైనా ఖరాబ్ అయితే చేపిస్తాం అని చెప్పి తీసుకుపోయేది. ఖరాబ్ అయితే చేపించకపోయేది పాపం. సరే గుంపునేది సొక్కలు గుంపునేది పాపం. సరే మేము ఉద్యోగం కోసం చేస్తున్నాం కదా అని చెప్పి. అట్లా ఈ ఆత్మీయ డివిజన్లో అనేక ఆల్మోస్ట్ అన్ని ప్రైవేట్ యాజమాన్యాలు ఆ ఉద్యమ సందర్భంలో మాకు సహాయ సహకారాలు అందించినారు. వారి యొక్క సహాయ సహకారాలు మాకు ఎప్పటికీ గుర్తుంటాయని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ, మీ సమస్యలు మా సమస్యలుగా భావించి తప్పకుండా నాకున్న ఈ రోజున్న నా పద్ధతిలో మీకు నేను అండగా ఉంటానని మీ అందరికీ మరొకసారి మనం చేసుకుంటూ, ఈ గొప్ప కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు తమ్ముడు సభకి, మేనేజ్మెంట్ కమిటీకి, మీ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. చేసినట్టుగా వారి యొక్క ఉపన్యాసించిన తీరు ప్రశంసనీయం, అద్భుతం. గట్టిగా ఒకసారి చెప్పండి. మరి ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసి వారి యొక్క ప్రసంగంలో మరి చేసినటువంటి కీలకమైనటువంటి అంశాలు చూసినట్లయితే, మరి ఎక్కడైతే నారీ శక్తి వేడి ఎక్కడ ఉంటుందో, మరి సంస్కృతంలో చెప్పినట్టుగా ఎత్త నార్యంత పూజతే తత్ర జ్ఞాపకాలతో భూకరణ మీ కరతాళ కనులు మంగళవాద్యాలుగా మార్చి మరి వారిని అభినందించారు. ప్రముఖ గారు వారి యొక్క స్వీయ రచన గంగా తరంగాలు ప్రశాంత్ రెడ్డి గారు అందిస్తున్నారు. మోటార్ సోదరుడు మరి శ్రీమతి గంగాధర గారు సూర్య రచించినటువంటి గంగా తరంగాల పుస్తకాన్ని గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారు అందిస్తున్న శుభకరణం. వారి తరగతిగా అనేక పేరు ప్రఖ్యాతులు సంపాదించడం జరిగింది. ధన్యవాదాలు సోదరి గంగాధర గారు. అదే వరుసలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎగ్గు మల్లారెడ్డి గారి మీద సన్మాన సత్కారం. సిద్దిపేట వాస్తవ్యులు అతి ముఖ్యమైన యొక్క కార్యక్రమం. ఈ గురు పూజ సందర్భంగా సుమారు 46 పాఠశాలల నుండి ఉత్తమ ఉపాధ్యాయులను ఎన్నిక చేయడం జరిగింది. ఏ బసంత్ రెడ్డి గారు కూడా వేదికకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. బయట ఈ సవాల్ మేడం గారు కూడా చెప్పారు. డి నవనీత ఫ్రమ్ నవీన్ విద్యానికేతన్ బాగుండా, ఏ మహేశ్వరి గారు ఫ్రమ్ బాగుండా నవీన్ విద్యానికేతన్. Get ready, please teachers, get ready. The next school, get ready, Sri Venkateshwara High School from Barakunda, established in 1999. Correspondent by K. Raj, D. Gangavishan Garu and G. Nancy Garu. Sabha, చప్పగా ఉండాలి, తప్పగా ఉండకూడదు. చప్పగా ఉండాలి, తప్పగా ఉండకుండా చప్పలు వాయించండి. నెక్స్ట్ శ్రీ వెంకటేశ్వర హై స్కూల్ వారు సన్మానం చేస్తున్నారు. డి గంగాకృష్ణ గారు, జి ఝాన్సీ గారు. శ్రీ సరస్వతి విద్యాలయం బాల్కొండ. గజిబిజి గందరగోళ వాతావరణం నెలకొంటుంది. దయచేసి అన్నింటిలో పాటించండి. కొద్దిగా ఉపాధ్యాయులు సన్మాన రైతులు మాత్రమే అక్కడ ఉండే ప్రయత్నం చేయండి దయచేసి. నవీన్ విద్యానికేతన్ తర్వాత శ్రీ వెంకటేశ్వర మరి ఇక్కడ రాలేదు, తెలుసు.
వెంకటేశ్వర సార్ దయచేసి సార్ జి ఝాన్సీ గారు అండ్ డి గంగాకృష్ణ గారు వెంకటేశ్వర హై స్కూల్ నుంచి పొందుతున్నారు. నెక్స్ట్ మదర్ తెరిసా హై స్కూల్ బాల్కొండ, మదర్ తెరిసా హై స్కూల్ బాల్కొండ. ఆర్ పద్మజ గారు సన్మాన గ్రహీతలు రెడీగా ఉన్నారని చూడండి. నరేష్ గారు, సయ్యద్ అహ్మద్ హుసేన్ గారు, ఆర్ పద్మజ గారు గారు శ్రీ భాష్యం స్కూల్ బాల్కొండ, శ్రీ భాష్యం స్కూల్, శ్రీ భాష్యం వచ్చినాం 2025 established. G. Vinila and E. Preeti garu, G. Vinila E. Preeti garu పురస్కార గ్రహీతలు వేదిక రావాలని కోరుతున్నా. ద్వారా అనివార్యమైన సేవలు అందిస్తున్నారు. పురస్కార గ్రహీతలు బి పవన్ నుంచి రాధాకృష్ణ నాయక్ గారు, అదేవిధంగా జి బిరు గారు పురస్కార గ్రహీతలు వేదిక దగ్గర మెడికల్ కరెస్పాండెంట్ బై షేక్ షఫీ లిఖిత రెడీగా ఉంటాయి. అనుకోవడం ఇది చిరస్మరణీయం, మీకు చిరుకాలంగా గుర్తుండిపోతుంది ఈ యొక్క జీవితంలో అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా నెక్స్ట్ గెట్టరీలు విజయ హై స్కూల్ బెంగల్, విజయ హై స్కూల్ పురస్కార గ్రహీతలు కె ఇందుమతి అండ్ సుమలత మేడం గారు, కె ఇందుమతి అండ్ సుమలత మేడం గారు. నెక్స్ట్ గెట్ రెడీ కమర్పల్లి మండల్ స్కూల్స్, ప్లీజ్ గెట్ రెడీ. నెక్స్ట్ కమర్పల్లి మండల్ పురస్కార గ్రహీతలు కె గంగజముల గారు అండ్ జి సరళ గారు, శారదా యూపీఎస్ స్కూల్ ఫ్రమ్ కాన్సంబుల్. నెక్స్ట్ డెప్యూటీ కమిషనర్ గారు, డెప్యూటీ టీచర్ నెక్స్ట్ పురస్కార గ్రహీతలు ప్రెజెంటేషన్ బై ప్రశాంత్ రెడ్డి జనరల్ గారు. అత్యంత చిరస్మరణీయము మధురానుభూతి యొక్క ఘట్టము కమర్పల్లి మండల్ స్కూల్స్ రెడీగా అవ్వాలి. కరెస్పాండెంట్ గా ఉన్నటువంటి లుసిని హై స్కూల్ మరి 2000 సంవత్సరం నుంచి విద్యా సంస్థల్లో వారు నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారు. గత 25 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్నటువంటి లుసిని హై స్కూల్ పురస్కార గ్రహీతలు ఎస్ రాజశ్రీ శాబానా, ఎస్ రాజశ్రీ అండ్ శాబానా మేడం. లుసిని హై స్కూల్ కమర్పల్లి కరెస్పాండెంట్ బై బాలి రవీంద్ర గారు, ఆల్మోస్ట్ ఏరియా ప్రధాన కార్యదర్శి డి స్మార్ట్ ప్రధాన కార్యదర్శి గారు. థ్యాంక్ యూ. ప్రశాంత్ రెడ్డి గారు అన్నట్టుగా నారీలను వారిని ప్రోత్సహించండి, ముందుకు తీసుకెళ్ళండి. నెక్స్ట్ గెట్ రెడీ వార్గీసి మలైతి గారు, ఇమాన్యుయల్ యూపీ స్కూల్. దీనికి సంబంధించిన పురస్కార గ్రహీతలు ఎం రమావేణ గారు అండ్ డి శైలజ గారు. నెక్స్ట్ గెట్ రెడీ విశాఖ హై స్కూల్ కడపల్లి. వారిని కూడా సాధారణంగా వేదిక ప్రాంగణానికి ఆహ్వానిస్తున్నారు. పురస్కార గ్రహీతలు విశాఖ స్కూల్ నుంచి వై అన్వేష్ గారు, కె నిరోష గారు. వై అన్వేష్ గారు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. నెక్స్ట్
Krishnavedhi High School from Kamarpalli, established in 2011. Correspondent garu K. Shravan garu, M. Manogna Madam garu, S. Rupasri and M. Manogna Madam garu. దాదాపు 46 స్కూళ్ళ నుంచి పురస్కారం బెస్ట్ టీచర్లు సెలెక్ట్ చేసినటువంటి ఆయా కరెస్పాండెంట్లకు మరొకసారి టీచర్ అండ్ మనోజ్ఞా మేడం గారు. నెక్స్ట్ డెప్యూటీ మహోదయ యూపీ స్కూల్ ఫ్రమ్ కోనాపూర్ తలపల్లి మండల్, కరెస్పాండెంట్ బై ఎం ఉదయ్ గారు. మహోదయ యూపీ స్కూల్ డెప్యూటీ ఎస్ఆర్ గారు అండ్ డి శ్రావణ్ గారు, రమేష్ గారు అండ్ డి శ్రావణ్ గారు కూడా వీరికి సాధారణంగా గురు పూజోత్సవం సందర్భంగా బాల్కొండ నియోజకవర్గంలో ఉన్న దాదాపుగా 45-46 స్కూళ్ళ నుంచి 90 మంది ఉపాధ్యాయులను ఎన్నుకొని వారికి నేడు సన్మానం చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల యొక్క ప్రతిభను వెలికితీయడం, వారిని సమాజానికి పరిచయం చేయడం. ఇలా సన్మానం చేయడం మూలంగా వాళ్ళు ఇంకా ఉత్తేజం పెరిగి మంచి విద్యార్థులను తయారు చేస్తారు. తద్వారా ఆయా పాఠశాలలో పనిచేస్తున్న మిగిలిన ఉపాధ్యాయులు కూడా ఇది ప్రేరణగా లభిస్తుంది. ఈ నేటి సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బాల్కొండ శాసనసభ్యులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారికి మా బడ్జెట్ స్కూల్ మేనేజ్మెంట్ ఆఫ్ తెలంగాణ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.